నేను ఆ నిర్ణయానికే వచ్చాను. కానీ అంతకుముందు మనమేంటో వాళ్ళకి తెలియాలి. వాళ్ళు బురద చల్లే స్థానంలో మనం లేమని వాళ్ళకి తెలియజేయాలి. ఇప్పుడు ఏం చేద్దామంటావు? అయ్యగారి దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడాలి. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఏంటి ఏమంటున్నావు? అయ్యో, హార్ట్ అటాకా? నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే బయలుదేరొస్తాను. ఇప్పుడే బయలుదేరతాను. అవును అరుణ్, ఏంటత్తయ్య? ఒక ముఖ్యమైన విషయం రా. నా ఫ్రెండ్ లక్ష్మిందే రాజమండ్రిలో. దానికి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందట. దాన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. చూసుకోవడానికి ఎవరూ లేరట. దానికి ఒకే కూతురు యుఎస్ లో సెటిల్ అయింది. నేను వెంటనే బయలుదేరి వెళ్ళాలిరా. ఏంటత్తయ్య ఇలాంటప్పుడు మీరు ఊరికి వెళ్ళడం ఏంటి? గంగ ఇప్పుడే కదా పెళ్లికి సరేనంది. అన్ని ఏర్పాట్లు జరగనివ్వు. ఆలోగా అది కూడా కోలుకుంటుంది. రెడీ అని ఫోన్ చేయి, వెంటనే వచ్చేస్తాను. జరిగే విషయం అయితే కదా అత్తయ్య మనం ఆలోచించాలి. అదేంట్రా, గంగే పెళ్లికి ఒప్పుకుంది కదా. ఇన్ని రోజులు ఈ కుటుంబాన్ని మోసం చేస్తున్నాడే వీరభద్రం. తనకు తెలియకుండానే తనే ఒక మేలు చేశాడు. అంతా కలిసొచ్చాక బేతలుడు మర్రి చెట్టెక్కినట్టు నువ్వెందుకురా అడ్డుపడుతున్నావు? అడ్డుపడుతుంది నేను కాదు, ఇంకెవరు? దేవత్తయ్య, ధర్మరాజు మావయ్య. వాళ్ళకేమిటంట? గంగా వీరభద్రని వల్ల వేసుకుని ఆయన చేత ఇలా చెప్పించిందని అబాండాలు అపనిందులు వేసి గంగని ఏడిపించి పంపించారతయ్య. చచ్చా, వీళ్ళు ఈ జన్మలో మారరు. ఈ సిచ్యువేషన్లో గంగకి ధైర్యం చెప్పగలిగేది నువ్వే వెళ్ళిపోతే ఎలా? నిజమే అనుకో అరుణ్. గంగకి తోడుగా నువ్వున్నావు, మీ నాన్నున్నాడు. కానీ నా ఫ్రెండ్ లక్ష్మికి తోడుగా అక్కడెవరూ లేరు కదా. సరే అత్తయ్య, ఇక్కడ విషయాలన్నీ మేం చూసుకుంటాం. చూడు, నువ్వు వెళ్ళరా. ఏదైనా అవసరమైతే వెంటనే ఫోన్ చెయ్యి. నేను బయలుదేరొస్తాను, సరేనా? అరుణ్, మీ నాన్నతో నేను వెళ్తున్నానన్న విషయం ఇప్పుడే చెప్పకు. వెళ్ళడానికి వీల్లేదని వాడు ఆపేస్తాడు. నేను బయలుదేరి వెళ్ళాక నెమ్మదిగా చెప్పు, ఏంటి? సరే అత్తయ్య, 12 స్టేషన్లో డ్రాప్ చేస్తాను. అయ్యగారు. ఏంటమ్మా? అయ్యగారు, నేనింతవరకు మీరు చెప్పిన ప్రతి మాట వింటూనే వచ్చాను. కానీ ఇప్పుడు మీకు కండిషన్ పెట్టడానికి వచ్చాను. నా కోడలు కేవలం కట్టుబడే పిల్లగా ఉండకూడదు. కండిషన్ పెట్టడం కూడా తెలియాలి. అదే నాకు ఇష్టం. నీ కండిషన్ ఏమిటో చెప్పమ్మా, వెంటనే అంగీకరిస్తాను. కండిషన్ నెంబర్ 1, ఈ ఇంటి తాళాలు గుర్తుని మీరు నాకు ఇవ్వకూడదు. కండిషన్ నెంబర్ 2, నాకంటూ ఏ సౌకర్యాలు ఏర్పాటు చేయకూడదు. కండిషన్ నెంబర్ 3, ఈ కుటుంబ బంధువుల ఎదుట నాకు మీరు ప్రాముఖ్యత ఇవ్వకూడదు. కండిషన్ నెంబర్ 4, ఈ ఆస్తిలో నాకెలాంటి భాగము ఇవ్వకూడదు. నా అకౌంట్లో డబ్బు వేయడం, నాకు నగలు కొనివ్వడం, ప్రాపర్టీ కొనివ్వడం, నన్ను లైసెన్స్ హోల్డర్గా ఉంచి బిజినెస్ ప్రారంభించడం, నాకంటూ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం, నా పేరున ఎలాంటి పెట్టుబడి పెట్టకూడదు. ఈ ఇంట్లో నాకంటూ చెప్పుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఉండకూడదు, దేవసేన తప్ప. జీవితాంతం మీరు ఈ కండిషన్స్ ఒప్పుకుంటున్నారని పత్రాల్లో రాసి మీరు సంతకం పెట్టివ్వాలి. ఒప్పుకుంటున్నారా అయ్యగారు? ఏంటి అయ్యగారు మౌనంగా ఉన్నారేంటి? నా కండిషన్స్కి మీరు ఒప్పుకుంటున్నారా? తాళి కట్టిన వెంటనే మెట్టినింట్లో అన్నీ తన సొంతం కావాలనుకునే ఈ కాలంలో నాకేమీ ఇవ్వకూడదని కండిషన్స్ పెడుతున్నావే, దీనికి నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు? అయ్యగారు, నేనుగా ఉండాలనుకుంటున్నాను. ఎవరిని బాధ పెట్టకుండా జీవించాలి అనుకుంటున్నాను. నేనే మీకు కోడలుగా రావాలని మీరు మనసారా కోరుకుంటే నేను చెప్పిన దానికి ఒప్పుకుంటారు.
లేదంటే